వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని కర్నూలు 3 టౌన్ పోలీసులు విచారించారు. మంత్రి టీజీ భరత్పై చేసిన ఆరోపణలపై పరువు నష్టం క్రిమినల్ కేసు నమోదైంది. ఈ కేసులో 41 నోటీస్ ఇచ్చి విచారించారు పోలీసులు. మంత్రిపై చేసిన ఆరోపణలకు అవసరమైన సమయంలో ఆధారాలతో నిరూపిస్తానని అంటున్నారు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డితో మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. వైసీపీ యువజన విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిపై కర్నూలు 3 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. మంత్రి టీజీ భరత్ ఫిర్యాదు మేరకు పరువు నష్టం దావా కింద కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఇవాళ విచారణకు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని 3 టౌన్ పోలీసులు పిలిపించారు. కొద్దిసేపటి క్రితమే విచారణ పూర్తయింది. ఈ విషయాలపై మాట్లాడడానికి మనతో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నిద్దాం. చెప్పండి, మీ పోలీసులు మిమ్మల్ని విచారించారు, అసలు ఏం చెప్పారు? ఏం లేదన్న, ఆ రోజు ధర్నా జరిగింది కదా, దానిపైన వాళ్ళు పరువు నష్టం దావా క్రిమినల్ డిఫెమేషన్ చేసినారు. నాకు 41 CR నోటీస్ ఇచ్చినారు. దాంట్లో భాగంగా ఈరోజు విచారణకు హాజరు కావాలంటే హాజరయ్యి చెప్పాల్సినటువంటి చెప్పి రావడం జరిగింది. మీ పైన మంత్రి టీజీ భరత్ ఫిర్యాదు చేశారు. అసలు దీనికి సంబంధించి అసలు పూర్వాపరాలు ఏమి అసలు? అంటే ఇంకా ఆ రోజు మేము ఏమేమి మాట్లాడినామో వాటి ఒకటొకటి తీసుకొని ఆ ఒక్కొక్క నేనేమైతే ఆరోపణలు చేసినానో దానిపైన మీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్లు ఉన్నాయా, దేన్ని బేస్ చేసుకొని మాట్లాడినారు అంటే నేను కూడా కొంతమంది వ్యక్తుల దగ్గర నుంచి సేకరించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది, కొన్ని మీడియా ఛానళ్ళల్లో చూసినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది, కొన్ని పేపర్ కట్టింగ్స్లో చూసినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది. అదే రకంగా కర్నూలు టౌన్లో ప్రజానికం ద్వారా సేకరించినటువంటి ఇన్ఫర్మేషన్లు కొన్ని ఉన్నాయి. కొంతమంది బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళే వచ్చి మా దగ్గర చెప్పుకునేటటువంటి ఇన్ఫర్మేషన్లు ఉన్నాయి. అంటే బాలు విషయం కావచ్చు, సతీష్ విషయం కావచ్చు, ఎక్స్ కార్పొరేటర్ యూనస్ భాష ఆఫీస్ పైన దాడి జరిగినటువంటి విషయం కావచ్చు. అదే రకంగా 45 కోట్ల విషయం మీరు ఏం చెప్తారు, ఓన్లీ ఫేక్ అలిగేషన్ అంటే ఫేక్ అలిగేషన్ కాదు అది. తెలుగుదేశం పార్టీలో ఉండే సీనియర్ నాయకులే నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు. కొన్ని ఎథిక్స్ ఉంటాయి, ఆ ఎథిక్స్లో భాగంగా వాళ్ళ పేర్లు నేను ఇప్పుడు చెప్పలేను. సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా, సమయం అంటే మా గవర్నమెంట్ వచ్చినప్పుడు ఎవరైతే మాకు చెప్పినారో వాళ్ళకి నేను ప్రొటెక్షన్ ఇవ్వగలుగుతా అనే భరోసా నాకు వచ్చినప్పుడు, ఒకవేళ వాళ్ళ పేరు బయటికి తెలిసినా కూడా వాళ్ళని నేను కాపాడుకోగలుగుతాననే నమ్మకం నాకు వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ పేర్లు కూడా చెప్తానని చెప్పి ఈరోజు చెప్పడం జరిగింది. పూర్తిగా నిరాధారమైన ఆరోపణలు చేశారనేది మంత్రి టీజీ భరత్ ఫిర్యాదు. అన్న, నిరాధారమైన ఆరోపణ అనేది పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్రంలో 40,000 మంది మహిళలు మిస్ అయినారని చెప్పినాడు చూడు, అది నిరాధారమైన ఆరోపణ. జగన్మోహన్ రెడ్డి 1,00,000 కోట్లు తిన్నాడని చెప్పి దేశమంతా ప్రచారం చేసినారు చూడు, అది నిరాధారమైన ఆరోపణ. ఈ కేసును ఎట్లా ఫేస్ చేద్దాం అన్న? ఏమైతే అన్న ఈ కేసులన్నీ అన్నిటికీ సిద్ధపడి ఉన్నామని చెప్తానా. రేపు జగన్మోహన్ రెడ్డి గారు, నేను వీళ్ళెవ్వరు నాకు లెక్కలే, జగన్మోహన్ రెడ్డి గారు రేపు మళ్ళా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరెవరైతే సామాన్య జనాలను, అమాయకులను, వైసీపీలో ఉండే నిజమైన కార్యకర్తలను ఇబ్బంది పెట్టినారో వాళ్ళను గుర్తు పెట్టుకొని వాళ్ళు పశ్చాత్తాపపడేటట్లు చేస్తే అది చాలు. నాకు ఈ కేసులు ఏం లెక్కలే. అంటే పశ్చాత్తాపడేలా ఎట్లా చేస్తారు అంటే వాళ్ళు వ్యాపారాల పరంగా ప్రజలను మోసం చేస్తారంటే వాళ్ళ వ్యాపారాలు దెబ్బతినాలా. వాళ్ళు కానీ ఎవరైనా భౌతికంగా దాడులు చేసినారంటే కానీ వాళ్ళకు చట్టపరమైన శిక్ష పడాలా. ఆ కన్విక్షన్ పడే స్థాయిలో చర్యలు తీసుకోవాలని నేను జగన్మోహన్ రెడ్డి గారిని అప్పీల్ చేస్తాను. మంత్రి టీజీ భరత్ ఫిర్యాదు మేరకు నమోదైన పరువు నష్టం దావా కేసులో ఇవాళ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి విచారణకు హాజరయ్యారు. ఈ విచారణలో తనను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాను, తన వద్ద ఉన్న ఆధారాలను సరైన సమయంలోనే వాటిని బయట పెడతాను, వారికి రక్షణ కల్పిస్తానన్న ధీమా వచ్చిన సమయంలో వైసీపీ అధికారంలో వచ్చినప్పుడు వాటిని ఖచ్చితంగా బయట పెడతానని బైరెడ్డి సిద్ధార్థ